మీరు వాడే 3 బ్రాండ్స్ సంబంధించిన పాలలో మలమూత్రంలో ఉండే బ్యాక్టీరియా ట్రేస్ అయింది. అవును, ఇది నిజం. ట్రస్టిఫై అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అమూల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ పాలను టెస్ట్ చేశారు. ఆ పాలలో కాలిఫామ్స్, ఈకాయిల్, హిస్ట్, మడ్డు ఇలాంటివి ట్రేస్ అయ్యాయి. ఇవి ట్రేస్ అయ్యాయి అంటే దానికి అర్థం ఫికల్ కాంటామినేషన్ జరిగిందని అర్థం. ఫికల్ కాంటామినేషన్ అనేది 3 రకాలుగా జరిగిద్ది. ఆవు పేడ, మూత్రం ఇలాంటివి తాకి చేతులు కడుక్కోకుండా పాలు పితికితే అది డైరెక్ట్గా పాలలోకి వెళ్ళిపోతుంది బ్యాక్టీరియా అనేది. రెండోది డ్రైనేజ్ వాటరు, పేడ కలిసిన వాటర్ వీటితో మిషన్లు కడిగినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది డైరెక్ట్గా పాలలోకి వెళ్తుంది. తాడవని వచ్చేసి ఈగలు, దుమ్ము, ధూళి, బురద ఇలాంటి ప్లేసెస్లో అవి ఉన్నప్పుడు. అయితే ఇక్కడ చాలా మంది చెప్తుంది ఏంటంటే పాలను వేడి చేసినప్పుడు అవి చనిపోతాయని. అవును, చనిపోతాయి, కానీ పూర్తిగా కాదు. ఇలాంటి కేసెస్లో కొన్ని మిగులుతాయి. ఇంకోటి అవి చనిపోయే ముందు టాక్సిన్ విడుదల చేస్తాయి పాలల్లో. ఇంకా కంట్రీ డిలైట్, మదర్ డైరీలో అయితే టోటల్ పెయింట్ కౌంట్ దొరికింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పౌచ్ పాలలో అంటే ప్యాకెట్ పాలలో మాత్రమే ఇవి ట్రేస్ అయ్యాయి. టెట్రా ప్యాకెట్లో మాత్రం ట్రేస్ అవ్వలేదు. సేమ్ పెరుగు కూడా అంతే. టెట్రా ప్యాకెట్లో ట్రేస్ అవ్వలేదు, ఓన్లీ ప్యాకెట్ పాలలో మాత్రమే ట్రేస్ అయ్యాయి. సో దీనికి అర్థం ఏంటంటే లో కాస్ట్లో మీకు పాలు కావాలనుకున్నప్పుడు లో క్వాలిటీ పాలే దొరుకుతాయి. హై కాస్ట్ పెట్టినప్పుడే హై క్వాలిటీ పాలు దొరుకుతాయి. మధ్యలో కల్తీ చేస్తున్నారు, యూరియాతో, సర్ఫ్తో పాలను తయారు చేస్తున్నారు. అదే అనుకుంటే మళ్ళీ ఇది ఒకటి. ఇది ఓన్లీ ఒక బ్యాచ్కి మాత్రమే టెస్ట్ చేశారు. ఇది నిజమా కాదని తెలియాలనుకుంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇది ఓన్లీ ట్రస్టిఫై యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ని బట్టి చెప్తున్నాను. ఇట్లు మీ శాషమిత్తు.